హాయ్ అండి. నేనైతే ఇప్పుడు శామదుంపల పులుసునైతే చేయబోతున్నానండి. ముందుగా శామదుంపలని శుభ్రపరచుకోవాలండి, మట్టి లేకుండా ఈ విధంగా నీట్గా శుభ్రపరచుకోవాలి. వాటిని అనేది తీసి ఇందులో కుక్కర్లో వేసుకోవాలండి. ఈ విధంగా కుక్కర్లో వేసుకొని సాల్ట్ వేసుకోవాలండి. గడ్డుప్పు కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఉడకబెట్టుకునేవి తొక్కలు అనేవి క్లీన్ చేసుకోవాలి, శుభ్రపరచుకోవాలండి. వాటి మీద పుట్టంతా తీసి ఈ విధంగా శుభ్రపరచుకొని నీట్గా ఉంచుకోవాలండి. అందులోనే ఇంగ్రీడియంట్స్ అండి, జీలకర్ర, ధనియాలు, ఇగోండి జీలకర్ర, ధనియాలు, పులవ పువ్వు, లవంగాలు, ఇగోండి లవంగాలు, టమాటాలు, ఎలాచి కూడా వేసానండి. పచ్చిమిర్చి, తర్వాత పెప్పర్ కూడా వేసాను. అవన్నీ కూడా మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు బాండి పెట్టుకొని అది స్టవ్ అనేది వెలిగించాలండి. వెలిగించిన తర్వాతను ఆయిల్ అయితే మరిగినాక మనము ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి, ఇగోండి అవన్నీ కూడా మిక్సీ చేసుకున్నవన్నీ కూడా ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాతను చింతపండు కూడా కొంచెం ఉల్లిపాయ అంతది తీసుకోవాలండి. ఇది నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా బాగా కలపాలండి. ఆ వాటర్ అంతా కూడా హీల్ అయిన తర్వాతను ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెం ఆయిలే వేసుకోవాలి. ఈ విధంగా కింద మీద కలపాలండి. కలిపినవి మనము ముక్కలు పీసెస్ లాగా కోసుకొని ఉన్నాయి కదండి, శామదుంపలు ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం సాల్టు, అంటే తగినంత ఉప్పు, తగినంత పసుపు, తగినంత కారం వేసుకోవాలండి. గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాతను చింతపండు కూడా ఇందులో వేసుకోవాలండి. ఇగోండి మనం ఇందాక చింతపండు తీసుకున్నాం కదండి, అది వేసుకొని కలపాలండి. ఈ విధంగా బాగా ఉడికిందండి. శామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇగోండి చూడండి, బాగా దగ్గరికి అయింది, ఉడికిపోయిందండి. ఫైనల్గా అయితే ఈ విధంగా రెడీ అయిందండి శామదుంపల పులుసు. అంటే కొంచెం దగ్గరకు అయిపోయిందండి కర్రీలాగా. కొంతమంది పులుసులా ఉంచుకుంటారు, ఈ విధంగా నేను దగ్గరకే చేసుకుంటానండి. దగ్గర అంటే డ్రై కర్రీలాగే పెట్టుకుంటానండి. ఇవ్వండి రైసు శామదుంపల కర్రీ, నెక్స్ట్ రైసు శామదుంపల కర్రీ అండి, పచ్చడి అండి.